హలో ఎవ్రీవన్, ఈరోజు డే 3 ఆఫ్ ఆర్ ట్రిప్ అనమాట. థర్డ్ డే మేము ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. మేమైతే థర్డ్ డే ఫుల్ ఎండ ఉంది, సర్లే అని మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం బోటింగ్కి. సో ఇది వచ్చేసి పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. కంప్లీట్గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, చాలా చాలా బాగుంటుంది లోపల. మేమైతే ఇక్కడ బోటింగ్ కోసం అని చెప్పి టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ టికెట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ మేము కంప్లీట్గా అయితే 8 మెంబర్స్ వెళ్ళాము. 8 మెంబర్స్ మొత్తం ఒకటే బోట్లో వెళ్ళామన్నమాట. సో మాకైతే ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. సో లైఫ్ జాకెట్స్ అందరం వేసుకొని బోట్ దగ్గరకు అయితే వెళ్ళామన్నమాట. ఎస్, సో ఇది ఇక్కడైతే మన బోట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే బోటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉంది కదా బోటింగ్ అని చెప్పి, బోర్డు కూడా ఉంది ఇక్కడ బోట్ అని చెప్పి. తమిళనాడు కాబట్టి ఫుల్ ఎండలు ఉన్నాయి. కాకపోతే ఆ స్కై, క్లౌడ్స్ అండ్ కింద వాటర్ అయితే చాలా బాగా అనిపించింది. మేమైతే ఇక్కడ వీడియోకి పోజ్ ఇస్తున్నాం. ఎస్, ఫైనలీ మేమైతే బోట్ ఎక్కేసినాం అనమాట. బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం అందరం, ఓ అని. ఇంకా స్టార్ట్ అవుతుంది బోట్ అయితే. మెల్లగా స్టార్ట్ చేసినారు, కానీ అయితే ఆసమ్ ఉండే అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఓన్లీ వాటర్, అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మనకు దూరం నుంచి కనిపిస్తాయి అనమాట. కానీ వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ అనేది తీసుకొని మనకి మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్య నుంచి బోట్ని అయితే తీసుకెళ్తారు. అది కూడా ఇప్పుడు మనకు నెక్స్ట్ వస్తుంది. మంచిగా గ్రీన్ కలర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ కింద వాటర్ అండ్ స్కై మూడు పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట. మేమైతే బోట్లో అలా వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఏంటంటే బోట్ అంకుల్ సడన్గా బోట్ని అటు ఇటు అనేసారనమాట. ఇది దీనికి ఒక ఫీచర్ ఉందన్నమాట. సడన్గా ట్విస్ట్ అయిపోతుంది బోట్ అటు ఇటు. మేమైతే సడన్గా షాక్ అయిపోయాం. కానీ ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఫుల్ ఆన్ ఫన్ ఉండే, చాలా బాగుండే. ఇది మెయిన్ హైలైట్ అనమాట బోటింగ్లో. నేను చెప్పాను కదా 2 sides మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మిడిల్లో వాటర్ ఉంటాయి, మిడిల్ నుంచి బోట్ అనేది వెళ్తుంది. ఇప్పుడు మేము దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం. చాలా చిన్నగా, అంటే ఓన్లీ బోట్ పట్టేంత స్పేసే ఉందన్నమాట మిడిల్లో. లెఫ్ట్ అండ్ రైట్ కంప్లీట్గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. చాలా 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 గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుండే.
ఎస్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరో అక్కడి నుంచి వస్తున్నారు ఇంకో బోట్లో. మేమైతే వాళ్ళకి హాయ్ అని చెప్పినాం అనమాట. వాళ్ళు కూడా మాకు హాయ్ అని చెప్పారు. సో అలా స్ట్రేంజర్స్తో హాయ్ బాయ్ ఇట్స్ కామన్ అనమాట. అండ్ మేమైతే వెళ్తుండే లైక్ చూడండి, లైక్ వే అనేది ఎక్కువ స్పేస్ నుంచి లైక్ తక్కువ స్పేస్, మొత్తం ఓన్లీ బోట్ పట్టేంత స్పేస్లోకి వచ్చేసింది అనమాట. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. లైక్ మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ని కూడా చూస్తున్నాం. కింగ్ ఫిషర్ అవన్నీ మనకు చాలా రేర్, అసలు కనిపించవు. కానీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో చాలా ఉండే అనమాట. అంటే ఒక్కో బర్డ్ అక్కడ, ఒక బర్డ్ ఇక్కడ, కానీ చూసాం అవి కూడా చాలా బాగా అనిపించింది. అసలు అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది అనమాట. వీడియో తీస్తే మళ్ళీ మనం వీడియోలోకి చూడాల్సి వస్తుంది, అందులో క్యాప్చర్ అవుతుంది, కానీ మనం రియల్ది మిస్ అయిపోతామని చెప్పి. కానీ చాలా 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 బాగుంది. మాకైతే కంప్లీట్గా 45 minutes అయితే బోటింగ్ ఇచ్చారు. కానీ ఏంటంటే 15 minutes ఎక్స్ట్రా తీసుకున్నామంటే ఇలా లోపల చూపించడానికి దీనికి మనం ఎక్స్ట్రా పే చేయాలి. ఎక్స్ట్రా పే చేస్తే మనకు వాళ్ళు లోపల చూపిస్తారు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. Hi guys. ఇలా ఇంకా మా కజిన్స్ అందరూ లైక్ ఫన్ టైప్లో అలా కామెడీ అంటారు, లేండి పట్టించుకోకండి. అండ్ ఇది వచ్చేసి బయట అనమాట. ఐ లవ్ పిచ్చవరం అని ఉంది కదా, ఇది మొత్తం బోటింగ్కి అవుట్ సైడ్ ఉంటుంది అనమాట వ్యూ. ఇక్కడ ఏదో పార్క్ లాగా ఉంది. ఫుల్ ఎండ ఉంది, అసలు చాలా ఎండ ఉంది. అమ్మో, తమిళనాడు చెన్నై అంటేనే మొత్తం ఎండ అనమాట. ఏ సీజన్లో అయినా సరే ఇలానే ఉంటుందంట. మేమైతే ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం ఎండ లేకుండా ఉన్న ప్లేస్ ఉంది. నెక్స్ట్ అయితే ఫుడ్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాం. అక్కడ మొత్తం సీ ఫుడ్డే. ఇక్కడికి వచ్చి సీ ఫుడ్ తినకపోతే ఎలా చెప్పండి. సో మేమైతే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అనేవి టేస్ట్ చేద్దాం, సీ ఫుడ్స్ అని చెప్పేసి మేము వెళ్ళిపోయినాం. 200 kingfish, 700 kingfish, 80, and then pomfret will be 200 per gram. ఇలా వీరైతే డైరెక్ట్ ట్రే ముందు పెట్టి ఇది అని చెప్పి చూపిస్తుంటే వామ్మో ఏంటిదని షాక్ అయిపోయినాం. కానీ మేమైతే సెలెక్ట్ చేసుకోమాట ఫిషెస్ని అండ్ కొన్ని ఐటమ్స్ అయితే చూస్ చేసుకున్నాం. సీ షెల్స్ అంట ఫస్ట్ టైం ట్రై చేశాను, అండ్ క్రాబ్ అండ్ స్క్విడ్ ఇవన్నీ కూడా మేము ట్రై చేసాం. చాలా బాగుండే టేస్ట్ అయితే. నాకు ఎక్కువ క్రాబ్ అయితే ఫుల్ నచ్చింది, ఎప్పటి నుంచో తిందాం అనుకున్నాను. అండ్ రిమైనింగ్ నాన్ వెజ్ తినని వాళ్ళు థాలీ తిన్నారు. సో గైస్, సీ యు అగైన్, బై బాయ్.